So today we will discuss about feedback amplifiers module 4. We will start the concept feedback amplifiers. Feedback amplifiers. Okay. So why do we require feedback? That is one of the questions. Why do we require this feedback? Okay. For example, let us say due to some or uncontrollable condition. Okay, something had happened in this particular transistor. Okay, as you are seeing in this diagram here, transistor, it can be represented like this in general forms. Okay, sometimes op amps ఏదైతే యాంప్లిఫైర్స్ ఉంటాయో వాటిని ఇలా రిప్రజెంట్ చేస్తారు జనరల్గా. ఓకే, ఏదైతే గెయిన్ ఇస్తుందో దాన్ని ఇలా రిప్రజెంట్ చేస్తాం. ఓపియామ్ సర్క్యూట్ కానీ ట్రాన్సిస్టర్ యాంప్లిఫైర్స్ కానీ ఒకవేళ ఏదైనా గెయిన్ ఇస్తే కనుక దాన్ని ఇట్లా ఇలా రిప్రజెంట్ చేస్తారు ఒక బఫర్ కింద ఇలా. ఓకే, సో ఇప్పుడు ఇలా రిప్రజెంట్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో దీంట్లో ఈ గెయిన్ ఇచ్చే డివైస్లో లెటస్ సే ట్రాన్సిస్టర్ యాంప్లిఫైర్ అనుకుందాం. ఓప్యామ్ తర్వాత చదువుకుంటాం కాబట్టి దాని గురించి మర్చిపోండి. తర్వాత we will come across op amp later on. Okay, but right now we are dealing with transistor amplifiers, right? So in this transistor amplifier, let us say due to some uncontrollable reason or due to some environmental effects, okay, it is not giving proper gain. Let us say for a given input, okay, here you are getting gain, varying gain. Okay, ఒకసారి ఇంక్రీజ్ అవుతుంది, ఒకసారి తగ్గుతుంది, ఒకసారి ఇంక్రీజ్ అవుతుంది, తగ్గుతుంది, ఇట్లా ఇష్టం ఉన్నట్లా వస్తుంది. ఓకే, డ్యూ టు సమ్ రీజన్ దట్ డ్యూ టు సమ్ ఎన్వైర్మెంటల్ ఎఫెక్ట్ ఆన్ దిస్ పర్టిక్యులర్ ట్రాన్సిస్టర్. ఓకే, సో ఈ వేరియేషన్కి తగ్గట్టుగా మనం ఇన్పుట్ని వేరీ చేస్తే అవుట్పుట్ కూడా అదే విధంగా వేరీ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఎన్వైర్మెంటల్ ఎఫెక్ట్ని నేను కంపెన్సేట్ చేయడం కోసం నాకు వచ్చే అవుట్పుట్ సిగ్నల్లో వచ్చే మ్యాగ్నిట్యూడ్ని నేను ఫీడ్బ్యాక్ చేస్తే కనుక, ఇఫ్ ఐ ఫెడ్ బ్యాక్ వాట్ ఎవర్ ద output that I am getting, a part of the output, not everything, a part of the output, if I send back that signal to the input where I can control that based on the output. ఓకే, ఇప్పుడు అవుట్పుట్ వాల్యూ తగ్గింది అనుకోండి, ఇన్పుట్ వాల్యూ నేను పెంచితే కనుక అవుట్పుట్ వాల్యూ మళ్ళీ పెరుగుతుంది. ఓకే, సో ఈ కంట్రోల్ అనేది ఈ ఫీడ్బ్యాక్లో పాసిబుల్ అవుతుంది. ఒకవేళ ఇది లేదనుకోండి, ఫీడ్బ్యాక్ సిగ్నల్ లేదు, ఈ ఫీడ్బ్యాక్ బాక్సే లేదు ఇక్కడ బీటా ఇచ్చే గెయిన్ ఇది లేదనుకుందాం. ఇది లేకపోతే ఏమవుతుందంటే ఇన్పుట్ హ్యాస్ నో కంట్రోల్ ఆన్ ది అవుట్పుట్. ఓకే, ఇఫ్ ద అవుట్పుట్ ఈస్ వేరియింగ్, ఇట్ కెనాట్ కంపెన్సేట్ ఇట్ అకార్డింగ్లీ. ఓకే, సో అకార్డింగ్గా కంపెన్సేట్ చేసి సిగ్నల్ ఇవ్వడం అనేది పాసిబుల్ కాదు. ఓకే, సో అందుకోసమే ఇప్పుడు అవుట్పుట్ వేరియేషన్ని ఇన్పుట్ తెలుసుకోగలిగితే కనుక అకార్డింగ్ టు దట్ ఇట్ కెన్ కంపెన్సేట్ అండ్ గివ్ అనదర్ టైప్ ఆఫ్ magnitude of the signal so that the output will be desired value. Okay, so we require this feedback to get more improved performance. Okay, especially if you are talking about gain, better stability and gain, which is very much which does not have noise in it. Because if you leave the system like an open loop system and closed loop system are two different types of systems. In open loop system there is no control of the output with respect to the input. If the output is affected by small noise or disturbance, it cannot be controlled by the input. Okay, uh, but in the case of closed loop signal, the output signals are being monitored by the input, and thereby you can compensate the output value by changing the input signal. Okay, because the input signal will also receive the output feedback signal in this way. ఓకే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ పాజిటివ్, ఇక్కడ నెగిటివ్ అని ఉన్నాయి.
దిస్ ఈజ్ నథింగ్ బట్ నెగిటివ్ ఫీడ్బ్యాక్ సిగ్నల్ అంటాం. అంటే సమ్ పార్ట్ ఆఫ్ ద అవుట్పుట్ సిగ్నల్ ఈస్ టేకెన్ and it is compared with the it is compared with the input signal, and it will chop off some part of the input signal so as to compensate with whatever the changes that are happening in the output. Okay, సో ఇది ఎలా చెప్పాలంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక వోల్టేజ్ సిగ్నల్ నేను ఇస్తున్నాను. ఓకే, ఈ గెయిన్ ఇక్కడ ట్రాన్సిస్టర్ యాంప్లిఫైర్ నుంచి మనకి అవుట్పుట్ వస్తుంది. ఆ అవుట్పుట్ వాల్యూ సమ్ మ్యాగ్నిట్యూడ్తో వస్తుంది. అండ్ యాజ్ యూ నో, దీనికన్నా ఇది ఎక్కువ ఉండాలి, బికాస్ హియర్ యూఆర్ యూజింగ్ యాంప్లిఫైర్, రైట్? సో ఇప్పుడు యాంప్లిఫైర్ ఈ మ్యాగ్నిట్యూడ్ ఇచ్చింది. ఇక్కడ నాకు ఫర్ ఎగ్జాంపుల్ డ్యూ టు సమ్ రీజన్ ఐ వాంట్ ఎ బెటర్ యాంప్లిఫైడ్ వాల్యూ. ఓకే, ఐ వాంట్ మోర్ అవుట్పుట్ హియర్. ఫర్ దట్, or less output, more or less, okay, depending on my requirement, I want this output signal. Okay, సో అప్పుడు ఏం చేస్తామంటే, ఇక్కడ అవుట్పుట్ సిగ్నల్ దగ్గర ఏదైతే వోల్టేజ్ సిగ్నల్ వస్తుందో ఆ వోల్టేజ్ సిగ్నల్లో సమ్ పార్ట్ ఈస్ టేకెన్ అండ్ ఇట్ ఈస్ మల్టిప్లైడ్ విత్ ఎ గెయిన్ ఫ్యాక్టర్ బీటా. సో a small part of this output signal will be received and it will be compared with the input. Okay, and as you can see మైనస్ సింబల్ ఇస్తున్నాం, అంటే ఇన్పుట్ సిగ్నల్లో సమ్ పార్ట్ని నెగేట్ చేస్తున్నాను నేను. అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇన్పుట్ సిగ్నల్ అంటే కనుక ఈ సిగ్నల్ని నేను ఫీడ్బ్యాక్ చేసినప్పుడు ఇందులో ఈ సిగ్నల్ మ్యాగ్నిట్యూడ్ ఇంకా తగ్గిస్తుంది, ఇంకా చిన్నగా అవుతుంది, ఇది వెరీ స్మాల్. ఓకే, now when this becomes small, when this value becomes small, what happens to the output? The output will become smaller. అవుట్పుట్ వాల్యూ స్మాల్ అవుతుంది ఇక్కడ. సో దీనివల్ల మీరు అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే, ఇక్కడ వోల్టేజ్ గెయిన్ విల్ బి రెడ్యూస్డ్. అంటే ఇక్కడ అవుట్పుట్ వోల్టేజ్ని నేను తగ్గించాలనుకుంటే దట్ ఈస్ వెరీ మచ్ పాసిబుల్ హియర్, బట్ ఇంక్రీజ్ చేయడం అనేది నాట్ పాసిబుల్ ఇన్ నెగిటివ్ ఫీడ్బ్యాక్. ఓకే, ఇప్పటి వరకు నేను చెప్పింది ఏంటి, ఇక్కడ అవుట్పుట్ మ్యాగ్నిట్యూడ్ని నేను తగ్గించాలనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంత పెద్దగా వస్తుంది నాకు వోల్టేజ్ వేవ్, అది నేను కొంచెం తగ్గించాలనుకుంటే కనుక అప్పుడు ఇన్పుట్ వేవ్కి ఈ ఫీడ్బ్యాక్ సిగ్నల్ పంపించడం వల్ల ఈ ఫీడ్బ్యాక్ సిగ్నల్ ఏం చేస్తుందంటే ఇన్పుట్ వేవ్ని నెగేట్ చేస్తుంది, అంటే మైనస్ చేస్తుందన్నమాట. సో ఇది ఇంత వచ్చే వోల్టేజ్ వేవ్ ఇన్పుట్లో అది కొంచెం చిన్నగా అవుతుంది. ఇది ఇన్పుట్ వేవ్ చిన్నగా అవుతుంది అంటే ఏంటి, ఆబ్వియస్లీ వెన్ దిస్ వేవ్ గోస్ ఇన్ టు ద యాంప్లిఫైయర్ ది అవుట్పుట్ వేవ్ విల్ ఆల్సో బి రెడ్యూస్డ్. ఓకే, so based on that we can choose a feedback amplifier of appropriate magnitude. So appropriate magnitude feedback amplifier మనం చూస్ చేసుకోవాలి ఇక్కడ. ఓకే, ఇక్కడ ఫీడ్బ్యాక్ గెయిన్ బీటా ఏదైతే ఉందో ఈ బీటా వాల్యూ అలా డిజైన్ చేస్తాం అన్నమాట, బేస్డ్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్. ఓకే, so what are the advantages of feedback amplifier are here, as you can see. The first one, higher input impedance, so there won't be any disturbance due to the input on the feedback signal, and better stabilized voltage gain. The voltage gain will be of more stability here, because the feedback that is given will always be used for monitoring purpose. So if there is no feedback, you cannot monitor the output signal, and thereby if there is a disturbance, the output signal will become completely distorted. Okay, so the feedback signal can help us to monitor the changes in the output signal. Okay, so you will get better stabilized voltage gain there. And also the third important point is improved frequency response. Okay, for different values of frequencies also you will be getting different values of output signals here. Nothing but it is you're talking about stability here also. Okay, better stabilized voltage gain is indirectly you can say that it is nothing but improved frequency response. And the fourth point is lower output impedance. Why we require lower output impedance is because this signal must be fed back,
and a path is created which reduces the output side impedance. And also we know that when you're improving stability, obviously noise will reduce. Okay, so reduced noise will be there. And also here more linear operation is possible. As you can see that for a given change in input signal, there is a clear change in the output signal in the same way. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్పుట్ ఇలా చేంజ్ అవుతుంది అనుకో, సేమ్ అదే ఫేజ్ మేనర్లో అవుట్పుట్ చేంజ్ అవుతుంది. సో ఇట్ ఈస్ ఎ లీనియర్ ఆపరేషన్. ఇట్ ఈస్ నాట్ లైక్ దిస్. ఇన్పుట్ ఇలా చేంజ్ అవుతుంది అంటే అవుట్పుట్ స్క్వేర్ వేవ్ ఇలా రాదు. ఓకే, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ విల్ చేంజ్ ఇన్ ద సేమ్ వే యాజ్ ద ఇన్పుట్. సో దట్ ఈస్ వై ఇట్ ఈస్ కాల్డ్ as more linear operation. Okay, so linear operation means, linearity means it has to satisfy the principle of superposition. Okay, so all these things you have to remember. And the next one, there are different types of feedback connections. Okay, there are 4 different types of feedback connection. One is voltage series, voltage shunt, and in also current also there is current series and current shunt. And each of these feedback signals we will be discussing in this particular unit. Okay, first one is voltage series feedback. సో ఇక్కడ వోల్టేజ్ సిరీస్ ఫీడ్బ్యాక్, ఇది ఐఎమ్ కన్సిడరింగ్ దిస్ యాజ్ విఎస్, సోర్స్ వోల్టేజ్. ఇక్కడ వోల్టేజ్ సోర్స్ నేను కనెక్ట్ చేశాను. ఓకే, దాని వోల్టేజ్ వచ్చేసి విఎస్ అనుకుందాం. ఓకే, హియర్ ఐ కనెక్టెడ్ ద లోడ్ across which the amplified signal is observed. Okay, that is output signal V naught, voltage wave is V naught. Okay, now in between this is the basic amplifier. Okay, now if you are considering an amplifier without feedback signal, that means Vs will be equal to Vi. But due to this, what happens, I told you, you cannot control the output. So if there is a small change of characteristics in the gain amplifier, in the basic amplifier, it can lead to very high very drastic amount of change in the, there will be drastic amount of change in the output. Okay, because of this one. ఓకే, బేసిక్ యాంప్లిఫైయర్లో చిన్న చేంజ్ వచ్చడం వల్ల, ఎన్వైరన్మెంటల్ ఎఫెక్ట్స్ వల్ల చిన్న చేంజ్ రావడం వల్ల ఇక్కడ అవుట్పుట్ మనకి డిజైర్డ్ వాల్యూ రాదు. ఒకవేళ డిజైర్డ్ వాల్యూ రాకపోతే మనం కంట్రోల్ పాసిబుల్ అవుతుందా అంటే కంట్రోల్ పాసిబుల్ అవ్వదు. ఓకే, అండ్ దట్ ఈస్ వేర్ we see the importance of feedback networks. Okay, if you connect a feedback network, whenever there is an undesired output, you can regulate it by using this feedback network. You will send a feedback signal which shows to the output that there is a large change in the output signal which is not desired. Okay, and thereby the input will compensate the change that is occurring in the output signal by giving an appropriate signal to the amplifier. సో ఇందులో వోల్టేజ్ సిరీస్ ఫీడ్బ్యాక్ అన్నాం. వోల్టేజ్ సిరీస్ ఫీడ్బ్యాక్లో ఎప్పుడైనా సరే, వోల్టేజ్ సిరీస్ ఫీడ్బ్యాక్లో ఇక్కడ వోల్టేజ్ సోర్స్ వచ్చేసి ఇక్కడ ఇన్పుట్ దగ్గర ఉంటుంది. ఇక్కడ విఎస్, నాట్ కరెంట్ సోర్స్, ఇక్కడ వోల్టేజ్ సోర్స్ ఉంటుంది. ఓకే, విఎస్. సో దీనికి వోల్టేజ్ సిరీస్ ఫీడ్బ్యాక్ అని ఎందుకు వస్తుందంటే, ఇప్పుడు మీరు చూడండి, ఇది ఇన్పుట్ లూప్ అని అజ్యూమ్ చేసుకుంటే వాట్ విల్ బీ ద వోల్టేజ్ హియర్. ఈ యారో ఇండికేట్స్ ఇక్కడ మైనస్ కింద ఉంటుంది, పొలారిటీస్ ఇలా ఉంటాయి, మైనస్ కింద పాజిటివ్ పైన. ఓకే, ఇక్కడ కూడా మైనస్ ప్లస్, ఇక్కడ మైనస్, ఇది ప్లస్. ఓకే, సో ఇప్పుడు మీరు కేవీఎల్ రాయండి ఇక్కడ ఇన్పుట్ సైడ్ లూప్కి, ఏమొస్తుంది మనకి, విఎస్ మైనస్ విఐ minus this is Vf. Okay, so Vf is equal to 0. So what will be the input voltage to the amplifier? Vi is equal to Vs minus Vf. Okay, so this is the input voltage to the amplifier. As you can see here, the input voltage that is given to the amplifier is nothing but the net difference between the source voltage and feedback voltage. So feedback here is negative feedback, minus, it is negating the source voltage. ఒకవేళ ఈ ఫీడ్బ్యాక్ అనేది
సోర్స్ వోల్టేజ్తో పాటు యాడప్ అయింది అనుకోండి, విఎస్ ప్లస్ విఎఫ్ ఈజ్ ఈక్వల్ టు విఐ అయితే కనుక దట్ ఈస్ పాజిటివ్ ఫీడ్బ్యాక్. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ విల్ బీ గోయింగ్ ఫర్ negative feedback if you want better stability. Okay, if you want more oscillations, if you want to use the amplifier like an oscillator, you have to go for positive feedback. ఈ కండిషన్కి ఆసిలేషన్స్ కోసం యూజ్ చేస్తాం మనం. ఈ కండిషన్ గుర్తుపెట్టుకోండి. ఆసిలేషన్స్ కావాలి అని అంటే కనుక వీ హ్యావ్ టు గో ఫర్ పాజిటివ్ ఫీడ్బ్యాక్. అదే నెగిటివ్ ఫీడ్బ్యాక్ మీరు కన్సిడర్ చేస్తే, ఇప్పుడు ఈ డయాగ్రామ్లో ఉన్నది నెగిటివ్ ఫీడ్బ్యాక్. ఇప్పుడు నెగిటివ్ ఫీడ్బ్యాక్ దేనికి యూజ్ చేస్తాం? టు అటైన్ మోర్ స్టెబిలిటీ. సో ఇఫ్ యూ వాంట్ ద యాంప్లిఫైయర్ టు బీ మోర్ స్టేబుల్, యూ హ్యావ్ టు గో ఫర్ దిస్ VI is equal to VS minus VF. If you want the amplifier to act like an oscillator, and the oscillator will not have that much amount of stability. Okay, so if you want the amplifier to be used like an oscillator, then you have to go for VI is equal to VS plus VF. Okay, ante positive feedback. So two types of feedbacks are possible in the amplifiers, feedback amplifiers. One is positive feedback, the other one is negative feedback. So if you give negative feedback voltage to the input, you will get the or you can if in this way I will say, not the input, I will say it as source. Okay, if I give negative feedback to the source, the net input voltage that you get at the amplifier will be less than the source voltage.